అటువంటి సుఖము, సంతోషము, సౌభాగ్యాన్ని విడిచిపెట్టి డబ్బే సర్వస్వము అనుకునేటటువంటి మూర్ఖమైన జీవితంలో నుంచి మనం బయటపడితే ఎంత బాగుంటుంది. మీరు బాగా వెండి సంపాదించి, బాగా డబ్బు సంపాదించి, మీరు అన్ని విధాలుగా స్థిరపడిన తర్వాత మీరు ఖచ్చితంగా గర్వించి మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించిన దేవుణ్ణి మరిచిపోతారేమో. ఎస్, మనలో ఎంతమంది ప్రార్థనను మర్చిపోలా, మనలో ఎంతమంది వాక్యమును ధ్యానించే అలవాటును మర్చిపోలా, మనలో ఎంతమంది ఆత్మలను సంపాదించాలి, మరొకరిని ప్రభు సన్నిధికి నడిపించాలి అనే సత్యము మర్చిపోలా. అలా మర్చిపోవడానికి కారణం ఏమిటి? నీకు వచ్చిన ఉద్యోగమేగా. అలా మర్చిపోవడానికి కారణం ఏమిటి? నీకు వచ్చిన ప్రమోషనేగా. ప్రమోషన్ రాకమునుపు, ఉద్యోగం లేక మునుపు నువ్వేం చేసేవాడివి, ఏం చేసేదానివి? ప్రభువా 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 పొద్దుట్లేస్తే మోకరించేవాడివి. ఆదివారం వస్తే పరుగున దేవుని సంధికి వచ్చేవాడివి. నీతో పాటు ఎవరో ఒక్కరిని దేవుని సంధికి తీసుకురావాలి, తప్పించేదానివి. ఇప్పుడు నువ్వు రావడమే కష్టమైపోతుంది, నువ్వు ప్రొద్దుట లేవడమే కష్టమైపోతుంది, మోకరించడమే కష్టమైపోతుంది, ప్రార్థించడమే కష్టమైపోతుంది. కారణం ఏమిటి? సెక్యూరిటీ. ఇప్పుడు నీకు సెక్యూరిటీ ఉంది. ఏమిటా సెక్యూరిటీ? జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత నీకుంది. నెల అయ్యేసరికి చేతికి 20, 30, 40, 50 లక్ష రూపాయలు చేతికి వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నాకు ఇంకా దేవుడితో పని ఏమిటి? ఎంతసేపు పడుతుందండి ఆ దేవునికి నీ ఉద్యోగం ఊడగొట్టడానికి? How much time God needs to remove you from that post and position?